సార్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైం ఒంటరిగా పోటీ చేయాలా లేదంటే కూటమితో రావాలా, అసలు ఏమనుకుంటున్నారు మీరైతే? నేను వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ఆలోచించేది ఏంటంటే ఒంటరికి వెళ్ళాలని ఆలోచించాను. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం అధ్వంసం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూటమి ఇంకొక 5 సంవత్సరాలను కలిసి ఉండాలి. వాళ్లే గెలిచి వాళ్లే పరిపాలన చేయాలి. ఈ శిథిలమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని వాళ్లే కాపాడగలుగుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు కాబట్టి ఎక్కడ ఎలాంటి దోపిడీ జరగకుండా చూసుకుంటూ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే చాలు దోపిడీకి అంత ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రతి వ్యవస్థ, ఇప్పుడు జగన్ గారు చేసిన పనులు మంచి పనులు చేశాడు జగన్ గారు, నేను కాదను. ఎందుకంటే ఆయన కూడా చాలా వ్యవస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు కాదను. కానీ ఒక్కటి మర్చిపోయింది ఏంటంటే యువతకు ఉద్యోగ కల్పన కోసం చేయవలసిన కార్యక్రమాలు ఏది చేయలేదు. ఈ పేద ప్రజలకి డబ్బుల రూపంలో బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి అంటే ఏమిటి? ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీస్ ఇవన్నీ నెలకొల్పితేనే భవిష్యత్ తరాలకి ఉద్యోగాలు వస్తాయి. మరి అలాంటి నెలకొల్పకుండా తాత్కాలికమైనటువంటి ఆలోచనతో ఆ డబ్బులన్నీ పనిచేయడం జరిగింది. అందువల్ల ఆ రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని చెప్పడానికి మేము చెప్తున్నాం అంతే. ఓకే, మీరే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, అవినీతి జరగకుండా చూస్తాడని. కానీ దీనిని భరించే శక్తి అవతల పార్టీ వాళ్ళకి కూడా ఉండాలి, కూటమికి కూడా. ఇప్పుడు దానివల్లే కదా మన ఈ మధ్య నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని చెప్పి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎలా చూస్తారంటారు? ఏమంటే నాశనం అయిపోయినప్పుడు ఏ కోరికలు పుడతా ఉంటాయి. ఇప్పుడు మనిషి సర్వనాశనం అయిపోవడానికి అలాంటి కోరికలే పుడతాయి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ మధ్యలో ఎవరు విషంపుల్లో వేయాలి కదా, అది ఎవరి ద్వారాగా జరిగిందనే తెలియదు నా ప్రచారం. ఆ ప్రచారం జరిగినందువల్ల ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ తగ్గించడానికి చూస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు కొంచెం వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకెందుకు పక్క తప్పుకుంటే ప్రభుత్వానికి ప్రమాదం అవుతుంది. అంటే 134 ఎమ్మెల్యేలు ఉన్నారని అనుకోకూడదు. మాకు బలం ఉంది కదా, మరి నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ బలం అంతా ఎక్కడ పోయింది? మిమ్మల్ని వచ్చి కాపాడుకుని గుండెల్లో పెట్టుకుని నీ నెత్తి మీద ఎక్కించుకుని గెలిపించుకుని సీఎం చేస్తే ఈ రోజు నక్క నాటకాలు ఎందుకు చేస్తున్నారు మీరు? తప్పు కదా. అధినాయకుడికి తెలియకుండా ఏమీ జరగలేదు ఈ విషయం, ఆయనకి అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. అధినాయకుడికి తెలిసిండి జరిగితే మాత్రం చాలా ప్రమాదంలో నాశనం అయిపోవడానికి ముందు చూపుగా ఎదురు చూస్తున్నాడని అర్థం. అధినాయకుడికి తెలియకుండా జరిగితే అది ఆయన తప్పు కాదు. ఓకే, అవును. తెలిసి జరుగుతుందని నేను అనుకోను. ఓకే, తెలిసి జరుగుతుందని నేను అనుకోను. అధినాయకుడు తెలిసి జరిగితే మాత్రం వాళ్ళ నాశనానికి వాళ్ళే దారి తీసుకున్నట్లయితే. అంటే ఏదో ఒక రకంగా ఇట్లాంటి పొగలు పెట్టి లేదంటే ఇట్లాంటి కుట్రలు చేసి ఇద్దరిని డివైడ్ చేయాలని ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి ఎలిగేషన్ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అటువైపు నుంచి వాళ్ళు ఏమన్నా కవర్ట్లుగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా కొద్దిగా, అలాంటి సన్నివేశాలు ఏమన్నా ఒక అర్థమవుతుందా మీకేమన్నా? రాజకీయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే లేకపోలేదు. అదేలే, ఇప్పుడు జగన్ లాంటి నాయకుడు ఇలాంటి పన్నితే పన్నొచ్చు కూడా. ఎందుకంటే ఇద్దరు విడివిడిగా రావాలని ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేశారు. పోరాటం చేసి పెద్ద తప్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలలో, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషి సంపాదించిన దాంట్లో 80% దాన ధర్మాలు చేసేసి పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపెట్టినటువంటి రాజకీయ నాయకుడు ఈ గత 10-15 సంవత్సరాల నుంచి కానీ, అంటే నేను రాజకీయాలకు నిశ్చితంగా పరిశీలిస్తున్నప్పుడు ఒక 50 సంవత్సరాల లోపు అంత గొప్ప నాయకుడు ఎవరూ లేరు. పుట్టలేదు ఇప్పటి వరకు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. అదే ఎవరు ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు ఉంటే మనకి ఒక 2 రూపాయలు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ 80 రూపాయలు సాయం చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఏదన్నా మన దగ్గర ఉన్న డబ్బుల్లో 10 రూపాయల్లో 1 రూపాయి సాయం చేయగలుగుతాం, కానీ 8 రూపాయలు సాయం చేయలేదు కదా. ఎన్ని డబ్బులు ఆయన దానం చేశాడు? ఇప్పటికీ అలా చేసుకుంటూనే వస్తున్నాడు కదా, సంపాదించింది. రాత్రులు కష్టపడడం, పగులు పంచడం ఇప్పుడు చేస్తున్నాడు. అది ఓకే. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు ఎప్పుడన్నా? లేదు కదా. ఓకే. అలాంటి వ్యక్తిని ఎన్ని పూట గొడవలని ఆలోచిస్తే వీళ్ళు పుట్టగదులు లేకుండా పోతారు. ఎవరికి నష్టం, ఎవరికి ఉపయోగం? ప్రజలు నష్టపోతారా లేదంటే వాళ్ళు నాయకులు లాభపడతారంటారా? ఇటువంటి ఎలిగేషన్ల వల్ల అల్టిమేట్గా ఏం జరగబోతుంది? ప్రజలే నష్టపోతారండి. ఈ నాకెందుకు పక్కన కూర్చుంటే ఇంకా దోపిడీదారులంతా రాష్ట్రంలో పడి దోచేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అంతిమంగా ప్రజలు నష్టపోతారు. ఓకే. పవన్ కళ్యాణ్ని చిన్నతనం చేసి చూడాలని ప్రయత్నించకూడదు. ఆయన అలా ఉంటేనే ప్రభుత్వం సక్రమంగా ఎలాంటి దోపిడీ లేకుండా
నడుస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.